చెల్లిద్దామా? తీసుకొచ్చారా అందరు 2 చేతులు? ఇంటికాడ పెట్టొచ్చారా? తీసుకొచ్చారా? చెప్పాలి. తీసుకొచ్చారా? తీసుకురాలేదా? తీసుకొచ్చారా? 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్వరమెత్తి 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ? సంతోషంగా ఉన్నారు అందరూ? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. మనం ఎక్కడ సంతోషంగా ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. మనకి ఎక్కడ ఆనందం దొరకదు, కానీ ఆయన సన్నిధిలో మాత్రమే మనము మనకున్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదన, దుఃఖము అన్నీ మర్చిపోయి మనం సంతోషంగా ఎక్కడ ఉండగలమంటే ఒక్క దేవుని సన్నిధిలో మాత్రమే మనము ఉండగలము. హల్లెలూయా. ఇంకా నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, పనికి వెళ్ళినా, నువ్వు సినిమాకి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఏదో ఒక కష్టం గుర్తొస్తానే ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం మనకున్న బాధల్ని, సమస్యలన్నిటిని మర్చిపోయి మరి ఆయన సన్నిధిలో మనం సంతోషంగా నివసించే స్థలము ఉందంటే అది కేవలము ఆయన మందిరము మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మరి ఆ సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా ఎలా ఉండాలంటే సంతోషంతో ఆయన నామాన్ని గణపరిచే విధంగా మనం ఉండాలి. మనం సంతోషంతో ఆయన నామాన్ని గణపరిస్తే ఆయన కూడా మన సంతోషాన్ని రెట్టింపు చేయడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని తలంపులు ఏ విధంగా ఉంటాయి. మరి దేవుని తలంపులు అంటే దేవుని ఆలోచనలు మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. చెప్పండి, మనం ఏం చేయాలి? ఏంటి ఈరోజు దేవుడు అంశము, దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటి చెప్పండి? దేవుని తలంపులు ఏ విధంగా ఉంటాయి, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏ విధంగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి పని చేయడానికి ఒక ఆలోచన అంటూ ఉంటుంది కదా. మనం ఒక పని చేయాలంటే, ఒక పెళ్లి చేయాలంటే డైరెక్ట్గా పెళ్లి చేసేస్తారా? చాలా కార్యక్రమాలు ఉంటాయి, ఒక ఆలోచన ఉంటుంది. అలాగే దేవునికి కూడా మన పట్ల చాలా ఆశలు ఉంటాయంట, చాలా కోరికలు ఉంటాయంట. నా బిడ్డ ఇలా జీవించాలి, నా బిడ్డ ఈ విధంగా నివసించాలి, నా కొరకు జీవించాలి, తను ఈ విధంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుందని దేవుడు కూడా చాలా తలంపులు కలిగి ఉంటాడంట మన పట్ల. మరి దేవుని తలంపులు మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. 9వ వచనం కదండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆలోచనలంట మన ఆలోచనలాగా ఉండవంట. మనమేం ఆలోచిస్తాము చెప్పండి? ఏదైనా పని చేయాలంటే మనమైతే కొద్దిగానే తృప్తి పడతాము. దేనికైనా సరే ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు, ఒక చిన్న కారు ఉంటే చాలు, 3 పూట్ల తినడానికి ఉంటే చాలు అని తృప్తి పడతాము. కానీ దేవుని తలంపులంట మన తలంపులు వంటివి కావంట. ఆయన ఎప్పుడు కూడా మన పట్ల ఎలా ఆలోచిస్తాడంటే చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడంట. చూడండి, మన బిడ్డల పట్ల మనము చాలా ఉన్నతంగా ఆలోచిస్తాం కదా. చెప్పండి, మన బిడ్డలో మన కుమారులు కానీ కుమార్తెలు కానీ మన పిల్లలు పెద్ద అయిన తర్వాత మనకులాగా ఉండాలని కోరుకుంటామా, మనకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటామా? చెప్పండి. మనకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటాము, మనకన్నా బాగా చదవాలని కోరుకుంటాము, మనకన్నా బాగా మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటాము, మనకన్నా ఇంకా సంతోషంగా ఉండాలని మనము ఆశపడతాము. అదేవిధంగా దేవుడు కూడా, మరి మన ఆత్మీయ తండ్రి దేవుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే నా పిల్లలు కూడా నా సన్నిధిలో ఉండాలి, నా సన్నిధికి రావాలి, నా సన్నిధిలో నివసించాలి, పాపానికి దూరంగా ఉండాలి, లోకానికి వేరే జీవించాలి, ఈ
లోకమాలిన్యము అంటకుండా జీవించాలని ఆయన కూడా మన పట్ల తలంపులు, ఆలోచనలు కలిగి ఉంటాడంట. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావంటున్నాడు. అంటే మనం నడిచే మార్గము దేవుడు నడిచే మార్గము కాదంట. హల్లెలూయా. నువ్వే మార్గంలో నడుస్తున్నావో అది సరైన మార్గమో కాదో అని దేవుడు ఒకసారి సరిచూసుకోమంటున్నాడు. హల్లెలూయా. మనము చిన్నగా ఆలోచిస్తాము, చిన్నగా మనం చేయాలనుకుంటాము. కానీ దేవుడు తలుచుకుంటే, దేవుడు కనుక మన గురించి ఆలోచిస్తే, దేవుడు కనుక మన విషయంలో జోక్యం చేసుకుంటే ఆయన తలంపులంట చాలా ఉన్నతంగా ఉంటాయంట. హల్లెలూయా. ఎంతలా ఉంటాయంటే అయ్యి 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. చూడండి, భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో చెప్పండి. మనం ఇలా అందుకుంటే భూమి అందుతుంది, ఆకాశం అందుతుందా? అందదు. దేవుని ఆలోచనలు కూడా మన పట్ల అంతే ఎత్తుగా ఉంటాయంట. మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. మనం అనుకుంటాము నా జీవితంలో ఏమీ జరగట్లేదు, నేను అనుకున్న పనులు ఏమీ జరగట్లేదని కొన్నిసార్లు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాము. ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఏం చేస్తారు? దేవుని విడిచిపెట్టి తిరుగుతారు, దేవుని సన్నిధికి రారు, దేవుని మర్చిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆలోచించే ఆలోచన వేరు, నేను చేసే ఆలోచన వేరు. నీ జీవితంలో నువ్వు చేయాలనుకున్న కార్యం వేరు, నేను నీ జీవితంలో చేయాలనుకున్న కార్యం వేరు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని నువ్వు ఆలోచన కలిగి ఉంటే ఒక చిన్న ఇల్లు మాత్రమే కట్టుకోగలవు. కానీ అదే దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి, దేవుడు నీ జీవితంలో ఇల్లు కట్టించాలని ఆశపడితే ఆయన ఒక పెద్ద బిల్డింగే కట్టించగలడు. హల్లెలూయా. నువ్వు చిన్న జాబ్ చేయాలని నువ్వు ఆశపడితే నీ ఆలోచన కొంచెంగానే ఉండొచ్చు, కానీ దేవుడి ఆలోచన అయితే చాలా గొప్పగా ఉంటుందంట. నువ్వు చిన్నగా అడుగుతున్నావేమో దేవుణ్ణి, కానీ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తున్నావంటే నీకు వచ్చి చిన్న చిన్న శ్రమలు, ఈ శోధనలో రోజు నేను ఈ పని చేయాలనుకున్నా కానీ ఇది అవ్వలేదు, ఇంకా దేవుని విషయంలో ఏమి చేయడని నువ్వేం చేస్తున్నావంటే దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆలోచనలు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీరు అనుకునే విధంగా నా ఆలోచనలు ఉండవు, మీ జీవితం పట్ల నేను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మన జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉందంట, ఒక ఆలోచన ఉందంట. దేవుని మనం ఏం చేయాలంటే దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించాలి. హల్లెలూయా. చాలా మంది రోజుల్లో ఏం చేస్తున్నారంటే వారి జీవితాన్ని ఎవరికి అప్పగిస్తున్నారు? మనుషులకు అప్పగిస్తున్నారు, లోకానికి అప్పగిస్తున్నారు, లోకంలో ఉండే ధనధాన్యాలకు అప్పగిస్తున్నారు. యవ్వనస్తులైతే ఈ లోకాశలకు అప్పగిస్తున్నారు. చాలా మంది తమ జీవితాల్ని, తమ జీవితంలో ఉన్న విలువైన సమయాన్ని దేనికంటే అపవాదికి అప్పగించేసి వారి జీవితాల్ని నాశనం చేసుకునే స్థితిలో ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ జీవితాన్ని నాకు అప్పగిస్తే, మీ జీవితంలో నా జోక్యం కనుక ఉంటే నా తలంపులు మీ జీవితంలో ఉన్నతంగా ఉంటాయి, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాను, ఒక విలువైన జీవితాన్ని మీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితంలో ఎవరు జోక్యం ఉండాలండి? దేవుని జోక్యం ఉండాలంట. ఇప్పటి వరకు నీ ఆలోచన, నీకు ఆలోచన వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి మనుషులతో పంచుకున్నావేమో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారితో పంచుకున్నావేమో, నీ తల్లిదండ్రులతో పంచుకున్నావేమో. ఇక్కడ నుండి నువ్వేం చేయాలంటే నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరితో పంచుకోవాలంటే దేవునితో పంచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు చూడండి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. హల్లెలూయా. నా జీవితంలో ఈ మాట 100కి 100 ఏమంటారు, 100కు 100 కాదండి, 100కి 200% నెరవేరింది తెలుసా. చాలా మంది మీరు అనుకుంటారు, నేను అనుకున్న పని ఏది కావట్లేదు, నేను అనుకుంటున్నా కానీ నా జీవితంలో అసలు దేవుడు ఏ పని చేయట్లేదు, నేను మొదలుపెట్టిన కార్యం ఏది కూడా అనుకోవట్లేదు, నేను ఇలా చేయాలనుకున్నాను కానీ ఆ పని అవ్వలేదు అనుకుంటారు. కానీ నువ్వు నిజంగా దేవునికి మొర పెడితే, నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే, నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా నిన్ను దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. నేనైతే మన జీవితంలో అనేక శ్రమలు వచ్చినప్పుడు, మన భర్త మారకుండా లోకానుసారంగా జీవిస్తూ మరి అనేక వేదలకి, బాధలకి గురి చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను,
దేవా నాకు ఏమి వద్దు కానీ నా భర్త తాగుడు మానేస్తే చాలు ప్రభా, నా భర్త నీ సన్నిధికి వస్తే చాలు ప్రభా, ఏమి చేయవసరం లేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి నిన్ను నమ్ముకొని నీ బిడ్డగా నీ విశ్వాసగా జీవిస్తే చాలు ప్రభా అని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేస్తా ఉన్నా. సంవత్సరం ప్రార్థన చేశా, 2 సంవత్సరాలు ప్రార్థన చేశా, 3 సంవత్సరాలు ప్రార్థన చేశా. ఇంకా అయితే అందరూ అయితే అనుకుంటారు ఇంకెన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగైనా కష్టపడాలా, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు ఏమి ఇట్లేదు, దేవుడు చెప్తున్నాడు కానీ, దేవుడు మాట ఇస్తున్నాడు కానీ అది నా జీవితంలో నెరవేర్తలేదు, ఇంకంతే నా జీవితం ఇంతే అని కృంగిపోయే స్థితిలో అపవాదం వచ్చి అనేక సార్లు నువ్వెంత ప్రార్థన చేసినా అంతే నీ భర్త మారడు, నువ్వెంత ప్రార్థన చేసినా అంతే ఈ లోకాన్ని విడిచిపెట్టడు, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నీ భర్తను విడిచిపెట్టేసే, విడాకులు ఇచ్చేసే అని అనేక మంది ద్వారా అపవాది నన్ను ఎంతగానో శోధించింది. కానీ నమ్మిన దేవుడు చేయి విడిచే దేవుడు కాదండి మన దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిన్ను నమ్మిన ప్రజలు ఎన్నడూ సిగ్గునందును అంటున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఒకానొక రోజు వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు నేను అనుకున్నాను నా భర్త మారితే చాలనుకున్నా. ఈ సోమవారం నుంచి శనివారం వరకు చక్కగా ఉద్యోగం చేసి ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చి హ్యాపీగా పిల్లలతో ఉంటే చాలనుకున్నా. కానీ నాది ఏంటంటే నా ఆలోచన, నా కోరిక, నా ఆశది. కానీ నా పట్ల దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి, చాలా ఉన్నతంగా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నా కుమార్తె, నేను నీ ఆలోచన కాదు, నా తలంపులు ఇంకా ఉన్నతంగా ఉంటాయి. నువ్వు మారితే చాలనుకుంటున్నావు, కానీ నీ జీవితం పట్ల నా ఆశ అది కాదు, నా తలంపు అది కాదు. నీ భర్త లాంటి వాళ్ళని అనేక మందిని మార్చి సేవకునిగా నేను మారుస్తున్నానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మరి దేవుడు, నేను అనుకున్నది ఒకటి, దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం అది. హల్లెలూయా. ఎవరైనా ఊహించగలరు అసలు? నేనైతే అసలు నా జీవితంలో నేను కల్లో కూడా అనుకోలేదు ఈరోజు నేను ఈ విధంగా మీ ముందు నిలబడి మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానని. హల్లెలూయా. మరి మనం జీవితంలో కొన్ని అనుకుంటాము, అవి జరగలేదని నిరాశ పడకూడదు, కానీ దేవుని సన్నిధికి విడిచిపెట్టకుండా ఆయన సన్నిధికి వస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన అంట తగిన సమయమందు స్పందించే దేవుడు అంట. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు మనకి ఏ విధంగా ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసంట. మనం అనుకుంటాము నాకు ఇవ్వట్లేదు, నా జీవితంలో జరగట్లేదు అనుకుంటాము, కానీ అది చేసే సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏ విధంగా జీవించాలి? చూడండి, పిల్లలు మా పిల్లోడైతే, మా చిన్నోడైతే పద్దాక నాకు సైకిల్ కొనివ్వండి అని అంటున్నాడు. సైకిల్ కొనివ్వమన్నప్పుడు అడుగుతుంగానే మేము కొనివ్వట్లా. నేను చెప్పాను, నువ్వు స్కూల్లో నీకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నీకు సైకిల్ కొనిస్తానని చెప్పాను. హల్లెలూయా. మరి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే కొంత శ్రమ పడాలా, బాగా చదవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి, స్కూల్లో క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. హల్లెలూయా. మరి మనకు కూడా ఏదైనా ఒకటి కావాలి అంటే మనం కూడా కొంచెం కష్టపడాలి. హల్లెలూయా. కష్టపడకోకుండా, దేవునికి ఇష్టమైన కార్యములు చేయకుండా, దేవునికి ఇష్టంగా జీవించుకోకుండా, నా ఇష్టానుసారం నేను జీవిస్తాను, నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, దేవుడు చెప్పినప్పుడు నేను చేస్తాను అని మనం కూర్చుంటే దేవుని ఆలోచనలు మన జీవితంలో నెరవేరవు. హల్లెలూయా. మరి చూడండి, దేవుని ఆలోచనలు మన జీవితంలో ఉద్దేశాలు మన ఎలా నెరవేర్చబడాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి. హల్లెలూయా. ఎవరిని వెతకాలి చెప్పండి? దేవుని వెతకాలి. ఈ రోజుల్లో చాలా మంది ధనమును వెతికేవారు ఉన్నారు, యవ్వనస్తులైతే మరి అమ్మాయిలైతే అబ్బాయిల్ని వెతికేవారు ఉన్నారు, అబ్బాయిలైతే అమ్మాయిల్ని వెతికేవారు ఉన్నారు, చాలా మంది లోకాశల్ని వెతికేవారు ఉన్నారు, కానీ దేవుని వెతికేవారు ఎవ్వరు కూడా లేరంట. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. మనం ఎప్పుడు వెతకాలంటే యెహోవాని? ఆయన దొరుకు కాలమందు ఆయన వెతకాలంట. ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోవాలంట. చూడండి, ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉంటే దాని విలువ తెలియదు, అది దూరం అయిపోయినప్పుడే దాని విలువ మనకి తెలుస్తుంది. కరోనా సమయంలో మందిరాలు పెట్టొద్దంటే దొంగచాటుగా ప్రార్థనలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా.
ఇప్పుడు మందిరానికి రమ్మంటే మాకు ఆ ఫంక్షన్ ఉందండి, ఈ ఫంక్షన్ ఉందండి, పని ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి, వంకలు చెప్పేవాళ్ళు, సాకులు చెప్పేవాళ్ళు. ఆ రోజు మాత్రం మరి మందిరాలు పెట్టొద్దని మరి లాక్డౌన్ విధించినప్పుడు దొంగచాటుగా మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. మరి ఏదైనా సరే మనకు దూరం అయిపోతే దాని విలువ తెలుస్తుంది. దేవుడు అంటున్నాడు, మీకు దొరుకు కాలం అందే యెహోవాని వెతకాలంట. ఇప్పుడు మనకి యెహోవా దొరుకుతున్నాడా లేదా? ఈ వాక్యం దొరుకుతుందా లేదా? మరి కొంత సమయం వచ్చిన తర్వాత మరి రాకడ సమయంలో ఈ వాక్యం మనకు దొరకదంట. నువ్వు బైబిల్ పెట్టుకొని ఇప్పుడు బహిరంగ రోడ్డు నడుచుకుంటూ మందిరానికి వస్తున్నావు, కానీ ఆ రోజు నువ్వు మరి అంతగా స్వేచ్ఛగా దేవుని ఆరాధించే స్వేచ్ఛ నీకు ఉండదంట. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే సమయము నీకు ఉండదంట. మరి అంటున్నాడు దేవుడు, యెహోవా మీకు దొరుకు కాలమంది ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. ఆయన సమీపంగా ఉండగానే మన మొరలను ఆయనకి వినిపించాలంట, మన ప్రార్థన ఆయనకి వినిపించాలంట, మన కన్నీటిని ఆయన సన్నిధిలో మన కన్నీటిని ఆయన పాదాలు కడిగి ఆయనని వెతకాలంట. హల్లెలూయా. మరి యెహోవాని వెతకాలంటే ఎక్కడ వెతకాలి చెప్పండి? ఎక్కడ వెతకాలి? రోడ్డు మీద వెతకాలా? మందు షాపుల దగ్గర వెతకాలా? బస్ స్టాండ్లో వెతకాలా? రైల్వే స్టేషన్లో వెతకాలా? ఎక్కడ వెతకాలి దేవుణ్ణి? ఎక్కడుంటాడు దేవుడు? మందిరంలో ఉంటాడు. మందిరంలోకి వచ్చి ఆయనని వెతకాలంట. హల్లెలూయా. చూడండి, సామెతలు 2వ అధ్యాయము 4-5 వచనాలు. సామెతలు 2వ అధ్యాయము 4-5 వచనాలు. చదవండి అమ్మ ఎవరన్నా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. సామెతలు 2వ అధ్యాయము 4-5 వచనాలు. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, నా దేవుణ్ణి వెతకాలి అంటున్నాడు. ఆయన ఆలోచన, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా ఆయన్ని వెతకాలంట. మరి యెహోవా దొరుకు కాలమంది ఆయన వెతకాలంట. మరి ఏ విధంగా నువ్వు వెతకాలంటే చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల. హల్లెలూయా. నువ్వు ఎక్కడన్నా బీరువాల్లో కానీ ఎక్కడన్నా నువ్వు డబ్బులు పెట్టి మర్చిపోయావనుకో, ఎలా వెతుకుతావు? లైట్ వేసి క్షుణ్ణంగా చీపురుతో తుడిచి ఇల్లంతా వెతుకుతావు, ఎక్కడన్నా పడిపోయిందేమో అని. నీ బంగారం కానీ వెండి కానీ ఎక్కడన్నా పెట్టి మర్చిపోతే ఆ వెదకొచ్చినని వదిలేస్తావా? అది దొరికే దాకా నీకు మనశ్శాంతి ఉండదు, నీ పక్కన వాళ్ళకి మనశ్శాంతి ఉంచవు. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా అయితే దాచబడిన ధనమును వెతుకుతున్నావో, మరి దాచబడిన వెండిని వెతుకుతున్నావో, ఆ విధంగా నువ్వు దేవుని వెతకాలంట. హల్లెలూయా. చూడండి, చాలా మనకు అందరికీ తెలుసు ఎలా వెతకాలో. నీకు ఒకవేళ ఏదైనా ముక్కు పడక కింద పడిపోయిందంటే ఎలా వెతుకుతావు? ఇల్లంతా తుడుచుకొచ్చి అదంతా అక్కడ పెట్టి క్షుణ్ణంగా వెతుకుతావు ఎక్కడుందా అని. ఆ విధంగా దేవుని వెతకాలంట. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు దేవుని వెతికితే గనక యెహోవా యందు భయభక్తులు కలిగి ఎలాగుండాలో నువ్వు గ్రహిస్తావంట. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభిస్తుంది. హల్లెలూయా. మరి దేవుని వెతకాలంటున్నాడు తగిన కాలమందు. అది కూడా ఏ విధంగా వెతకాలంటే, దాచబడిన ధనమును వెతికినట్లు నువ్వు దాన్ని వెతకాలంట, వెండిని వెతికినట్లు వెతకాలంట. అప్పుడు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభిస్తుంది. హల్లెలూయా. ఇంకా చూద్దామండి, కీర్తన గ్రంథము 105:4 వచనము. కీర్తన గ్రంథము 105 అధ్యాయము 4 వచనము. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని వెతకమంటున్నాడు? యెహోవాని వెతకాలి, ఆయన బలమును వెతకాలంట. హల్లెలూయా. ఆయన బలమును వెదకుడి. మనమైతే ఏం చేస్తాం? మన బలాన్ని నమ్ముకుంటాము, మన కష్టాన్ని నమ్ముకుంటాం, మన తెలివిని నమ్ముకుంటాం, మన బుద్ధిని నమ్ముకుంటాం, కానీ దేవుని మాత్రము నమ్మం. హల్లెలూయా. చూడండి, అనారోగ్యం వచ్చినప్పుడు ఫస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోతారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని, ట్యాబ్లెట్ వేయించుకొని
అప్పుడు పాష్ గారికి ఫోన్ చేస్తారు. పాష్ గారండి నాకు జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళొచ్చానండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం మన బలాన్ని నమ్ముకోకూడదు, మన శక్తిని నమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకోవాలంటే దేవుని బలాన్ని నమ్ముకోవాలి. హల్లెలూయా. దేవుని బలాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మనము ఆయన్ని చూడగలము. హల్లెలూయా. నువ్వు ఆయన వెతకాలంటే నీ శక్తితో నీ బలముతో వెతికితే ఆయన కనబడడు. ఆయన బలమును ఆయన శక్తిని కోరుకొని ఆయన శక్తితో వెతికితే ఆయన ఖచ్చితంగా కనబడతాడు. ఇంకా ఆయన అంటున్నాడు ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిని నిత్యము వెతకమంటున్నాడు. ఆదివారాలు వెతకమంటున్నాడా దేవుడు? ఆదివారాలు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడా? శుక్రవారాలు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడా? మనమైతే ఎప్పుడు కూడా రాములే. హల్లెలూయా. ఒక శుక్రవారం వస్తే ఒక శుక్రవారం రాము, ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రాము. హల్లెలూయా. ఆయన అంటున్నాడు నిత్యము ఆయనని వెతకమంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడని కాదు, నిత్యము ఆయన్ని వెతకాలంట. మరి నువ్వేం చేస్తున్నావు? నిత్యము లోకాన్ని వెతుకుతావు, లోకంలో ఉన్నదాన్ని వెతుకుతావు. నీ ఇంట్లో ఎవరేమి చేస్తున్నారు? ఇంకా కొంతమందికి చాలా అత్యాశ ఎక్కువైపోద్ది. మా పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటోళ్ళు ఏం చేస్తున్నారని మరి వాళ్ళ గొడవలు వెతికే విధంగా ఉంటావు, కానీ ఆ సమయాన్ని దేవుని వెతకడానికి మాత్రము నీవు ఉపయోగించవు. హల్లెలూయా. ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని మరి ఆయమ్మలాగా ఆ ఇంట్లోలాగా వాళ్ళకిలాగని ముసలమ్మ ముచ్చట్లు పెడతావు, కానీ మనం ప్రార్థన చేసుకుందామా, కలిసి ప్రార్థన చేద్దామా, కలిసి బైబిల్ చదువుదామా, కలిసి ఒక పాట పాడుకుందామా అని మాత్రము చెప్పవు. హల్లెలూయా. మరి దేవుడు ఏమంటున్నాడు? ఒక్కసారి ఆదివారం 10 గంటలకు మందిరానికి వచ్చి 12 గంటలకు వెళ్ళిపోయి ఆ 2 గంటలే ఎతకమంటున్నాడా దేవుణ్ణి? శుక్రవారం 10ంటికి వచ్చి 1 గంటకి వెళ్ళిపోయి ఆ 3 గంటలే దేవుని వెతకమంటున్నాడా? నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఏ పని చేస్తున్నా కానీ, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ క్రియల్లో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. ఆయన నిత్యము నువ్వు వెతుకుతూ ఉండాలంట. నువ్వు ఎప్పుడైతే ఆయన నిత్యము వెతుకుతూ ఉంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు దర్శనమిచ్చి ఆయన ఆలోచన నీ జీవితంలో నెరవేరుస్తాడంట. హల్లెలూయా. రెండవదిగా మనము దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. దేవుని ఆలోచనలు మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా ఆయన్ని వెతకాలి. వెతకాలా వద్దా చెప్పండి? వెతకాలి. వెతికిన తర్వాత అక్కడికి మనం వెళ్ళాలి. చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మీకు ఒక వస్తువు కావాలి. వస్తువు మీకు, మీరందరూ లేడీసే కాబట్టి 100కు 2 చీరలు ఇస్తున్నారని ఎవరైనా చెప్పారనుకో ఏం చేస్తారు? పలానా ఎస్టర్నింగ్లో షాప్ ఉందా, వెళ్ళండి అని అడ్రస్ చెప్పారనుకో వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తారు? వెతుకుతారు కదా. పలానా చోట ఉందని ఎదుగుతారు. ఆ ఎతికి కనబడిన తర్వాత వచ్చేస్తారా? అక్కడికి వెళ్తారు. అక్కడ చీర మీకు కావాలంటే మీరు వెతకాలి, వెతికి అక్కడికి వెళ్ళాలి. అదేవిధంగా దేవుడు కూడా మనకి కావాలంటే మొట్టమొదటిగా ఆయన ఎక్కడున్నాడో వెతకాలి. ఆయన ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. మందిరంలో ఉన్నాడని తెలుసుకొని నువ్వు మౌనంగా కూర్చోవడం కాదు, కానీ ఎక్కడికి రావాలంటే ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. మరి దేవుడు నీకు కావాలంటే మొట్టమొదటిగా ఆయన వెతకాలి. ఆయన వెతికిన తర్వాత ఆయన సన్నిధికి రావాలంటే ఆయన యొద్దకు రావాలి. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. మరి ఆయన యొద్దకు రావాలంటే ఏం చేయాలంటే భక్తిహీనుల మార్గమును విడిచిపెట్టాలంట. దుష్టుల తలంపులు మనకి రాకూడదంట. ఇంకేమన్నారు? వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా. నీవు గనుక దేవుని యొద్దకు వస్తే ఆయన నీ యందు జాలి పడతాడంట. నువ్వు దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమిస్తాడంట. హల్లెలూయా. ఆయన బహుగా క్షమిస్తాడంట. చూడండి, నువ్వు ఒక తప్పు చేసినప్పుడు నీ భర్తని
నిన్ను క్షమించకపోవచ్చు, నీ భార్య నిన్ను క్షమించకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను క్షమించకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, రక్త సంబంధులు నిన్ను క్షమించకపోవచ్చు. కానీ నీవైతే దేవుని వైపు తిరిగితేనంట ఆయన కొంచెంగా కాదంటమ్మా, బహుగా క్షమిస్తాడంట. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినప్పుడు వారి దగ్గర నువ్వు క్షమాపణ అడిగినప్పుడు సర్లే పోనీలే అని అడుగుంటారేమో నిన్ను. అయినా సరే మరలా నీకు ఏదైనా నువ్వు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినప్పుడు, మరలా ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు నీ భర్త అదే పొరపాటును మళ్ళా ఎత్తి చూపిస్తాడు, నీ భార్య అదే పొరపాటును మళ్ళా ఎత్తి చూపిస్తుంది, నీ తల్లిదండ్రులు అదే పొరపాటును ఎత్తి చూపిస్తారు, నీ బంధువులు, రక్త సంబంధులు అదే పొరపాటును మళ్ళా ఎత్తి చూపిస్తారు నీకు. కానీ దేవుడైతే అంటున్నాడు, నీవు నా వైపు తిరిగిన ఎడల నిన్ను నేను బహుగా క్షమిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు కన్నీటితో మరి అతని భక్తిహీనుల మార్గం విడిచిపెట్టి, దుష్ట ఆలోచనలు విడిచిపెట్టి, నీకున్న ప్రతి బాధని నువ్వు ఎప్పుడైతే నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, నీవు తెలిసిన కానీ ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన అంట ఆ పాపాలంట మన వీపు వెనక పడవేస్తాడంట. హల్లెలూయా. ఒక చోట అంటే దేవుడు ఆయన అంట మన పాపాలని వీపు వెనక పడవేస్తాడంట. నీ వీపు వెనక నీకు కనబడుతుందా? చెప్పండి, తిరిగి చూసుకోండి, మీ వీపు వెనక మీకు కనిపిస్తుందేమో. అంటే మనం చేసిన పాపాలను ఒక్కసారి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఇంకెన్నిటికి కూడా జ్ఞాపకం చేసుకోడంట. నువ్వు మనుషుల దగ్గర నీ బాధ చెప్పుకుంటే, మనుషుల దగ్గర నీ కష్టం చెప్పుకుంటే ఆరు మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ దేవుడైతే నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా కుక్కదాని వాంతుకు తిరిగినట్లు ఆ పాపం వైపు నువ్వు చూడకూడదంట. నువ్వు అలా చూడకుండా ఉంటే దేవుడు అంట అది అన్నిటికీ కూడా జ్ఞాపకం చేసుకొనడంట. హల్లెలూయా. ఇంకో చోట దేవుడు అంటాడు, ఆ భూమికి ఆకాశం ఎంత ఎత్తు ఉందో అంతగా దేవుడు నీ పాపాలను క్షమిస్తాడంట. హల్లెలూయా. మనుషులు క్షమించకపోయినా, మనుషులు నిన్ను ఆదరించకపోయినా, మనుషులు నిన్ను చేరదీకపోయినా సరే ఎవరు నిన్ను క్షమిస్తారంటే దేవుడు బహుగా క్షమిస్తాడంట. ఎక్కడుంటే క్షమిస్తాడు దేవుడు? ఎక్కడో నువ్వు రోడ్ల మీద తిరిగితే క్షమించడు, నీ ఇష్టానుసారంగా జీవిస్తే క్షమించడు, నీ ఇష్టానుసారమైన చేస్తే జీవించడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగితే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరిగితే, దేవుని సన్నిధికి రాకుండా తిరిగితే దేవుడు క్షమించడు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు పూర్తిగా లోబడి ఆయనని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ఆయనని వెతికిన ఎడల ఆయన నిన్ను బహుగా క్షమిస్తాడంట. హల్లెలూయా. మరి ఆయన ఆలోచనలు మన జీవితంలో నెరవేరాలంటే మూడవదిగా మనం ఏం చేయాలంటే దేవుని వేడుకోవాలంట. ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. మొట్టమొదటిగా ఆయన్ని వెతకాలి, వెతికిన తర్వాత ఆయన సన్నిధికి రావాలి, ఆయన వద్దకు రావాలి. వచ్చిన నువ్వు ఏం చేయాలంటే ఆయనని వేడుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 3వ వచనము. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి ఉన్నాడండి. శతాధిపతి అంటే ఎవరో తెలుసా? శత అంటే 100. ఆయన కింద ఎంతమంది పనిచేస్తారు? 100 మంది పనిచేస్తారంట. ఆయనే ఒక శతాధిపతి ఉండి ఆయన ఏమంటున్నాడు? యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు. హల్లెలూయా. ఒక శతాధిపతి దేవుని గూర్చి విన్నాడంట. వినిన తర్వాత ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసిన తర్వాత తన దాసుడు అస్వస్థతకు గురైనప్పుడు స్వస్థపరచాలని దేవుని వేడుకుంటున్నారంట. మరి నువ్వేం చేస్తున్నావు? శతాధిపతి కంటే గొప్పవాడువా నువ్వు? శతాధిపతి కంటే నీ కింద ఎక్కువ మంది పనిచేస్తున్నారా? శతాధిపతి కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నావా? కానీ ఏం చేస్తున్నామంటే మనము దేవుని గురించి వింటున్నావు కానీ, దేవుడు చేసే కార్యాలు చూస్తున్నావు కానీ, నీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు, నీ కుటుంబంలో అనేక సూచక్రియలు చేశాడు, నిన్ను అనేక సార్లు మరణం నుండి లేవనెత్తాడు, అనేక సార్లు నిందల నుంచి లేవనెత్తాడు, అనేక సార్లు నువ్వు ఊహించిన కార్యాలు నీ జీవితంలో చేశాడు. అన్ని చేసినా కానీ ఏదైనా ఒక కార్యం చేయకపోతే నువ్వేం చేస్తున్నావు? దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నావా? నాకు ఎందుకు ఈ పని జరగలేదు, ఇన్ని చేసిన దేవుడు నా జీవితంలో ఇది ఎందుకు చేయట్లేదని ఎప్పుడన్నా ఆలోచించావా?
దేవుడు నాకు చేయట్లేదు, దేవుడు నాకు చేయట్లేదు. అదే పాట పాడుతున్నావు కానీ ఎందుకు చేయట్లేదు దేవుడు అని ఆలోచించావా? మరి శతాధిపతి ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని వేడుకుంటున్నాడంట. మరి నువ్వు వేడుకుంటున్నావా దేవుణ్ణి? కన్నీటితో ఆయన పాదాలు కడుగుతున్నావా? హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నావా? ఎంతసేపు నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నావు కానీ నువ్వు ఒక్క క్షణమైన ప్రభువా నాకు ఈ సమస్య ఉంది తీర్చని ప్రార్థన చేస్తున్నావా? ఆయన సన్నిధిలో నిలబడుతున్నావా? ఆయన కొరకు నువ్వు వేచి చూస్తున్నావా? మనమంట ఆయన్ని వేడుకోవాలంట. మగ్దలేని మరియ తన కన్నీటితో పాదాలు కడిగి తన కురులతో ఆయన పాదాలు తుడిచినప్పుడంట ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినాయి అంట. హల్లెలూయా. మరి మన పాపాలు కూడా క్షమించబడాలంటే మనం ఏం చేయాలంటే ఆయన్ని వేడుకోవాలి. మన జీవితంలో కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, నువ్వు అనుకున్న ప్రతి ఆలోచన నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వేం చేయాలంటే ఆయనను వేడుకోవాలంట. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకడి మీకు దొరుకును అంటున్నావు. మరి ఆయన అడుగుతున్నావా నువ్వు? ఆయన అంటున్నాడు, నీ హృదయమైన తలుపు వద్ద నించో నేను తట్టుచున్నాను, నువ్వు తలుపు తీస్తే నీతో నేను కలిసి భోజనం చేస్తానంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు తలుపు తట్టినా కానీ నీ హృదయమైన తలుపు తీస్తున్నావా నువ్వు? హల్లెలూయా. మందిరంలో ఉన్నంతసేపు దేవుడు, మందిరం బయటికి వెళ్ళినాక లోకము. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా తలంపులు మీ జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటగా దేవుని వెదకాలంట. వెదికిన నీవు ఆయన యుద్ధకు రావాలంట. వచ్చిన నీవు ఆయనని వేడుకోవాలి. హల్లెలూయా. ఆ వేడుకోవడం కూడా ఎలా వేడుకోవాలంటే కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. మరి హన్న తనకి కుమారులు లేరు, సంతానం లేరని వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఎలా చేసింది? మూలుగులతో ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేసింది? మూలుగులతో ప్రార్థన చేసింది. ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తుంది వెళుతుంది కానీ ఎప్పుడు కూడా మరి దేవుని సన్నిధి ఆ విధంగా ప్రార్థన చేయలేదంట. మరి అప్పుడు తను మూలుగులతో ప్రార్థన చేసినప్పుడు తనకి సమూయేలు ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు కూడా మరి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు అనేక సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావేమో, అనేక సార్లు వాక్యాన్ని విన్నావేమో, అనేక సార్లు దేవుని సన్నిధిలో ఉన్నావేమో, అయినా సరే నీ జీవితంలో కార్యం జరగలేదా? నీ జీవితంలో అద్భుతం జరగలేదా? నువ్వు అనుకున్న పని నెరవేరలేదా? నువ్వు అనుకున్న కార్యాలు నీ జీవితంలో జరగలేదా? మరి నీ భర్త మారలేదా? నీ బిడ్డలు మారలేదా? నీ బిడ్డలకి ఉద్యోగం రాలేదా? వివాహం జరగలేదా? నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, హన్నాలాగా కన్నీటితో ఆయన పాదాలు కడిగితే ఖచ్చితంగా దేవుడు నీ ఆశని తీరుస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో వేడుకొనాలంట, గోజాడాలంట. చూడండి, మరి ఆ విధంగా మనం చేసినప్పుడు ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు. ఎందుకంటే నీ ఆలోచనలు కొంచెమే ఉంటాయి, నీ తలంపులు కొంచెమే ఉంటాయి, నువ్వు కొంచెంగానే ఆలోచిస్తావు. కానీ దేవుడు అంట నీ పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటుందంట. ఈరోజు మన సంఘంలో చాలా మంది బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు, చాలా మంది మన సంఘస్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మందిరానికి రాలేకపోయారు. కేవలం నువ్వు మాత్రమే ఎందుకు వచ్చావు? నేను పని లేదు ఇంటి దగ్గర. చెప్పండి, మీ అందరికి పనులు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఏం పనులు లేవా మీకు? ఉన్నాయి కదా పనులు. ఆ పనులన్నీ విడిచిపెట్టేసి మరి సన్నిధికి ఎందుకు వచ్చారు? మీరు దేవుని చిత్తంలో ఉన్నారు. హల్లెలూయా. మీరు ఆయన ప్రణాళికలో ఉన్నారు. దేవుడు మీ పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, కొన్ని తలంపులు కలిగి ఉన్నాడు. అవి నెరవేరాలంటే మీరు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు నాకు ఇది చెయ్యలేదని ఆయన శోధించే విధంగా ఉండకూడదు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాతో మాట్లాడట్లేదని ఇంకా మనం కృంగిపోకూడదు. మాట్లాడట్లేదంటే దేవుడు ఇంకా నీ నుంచి ఏదో కోరుకుంటున్నాడు. అడుగు దేవుణ్ణి, ప్రభువా ఇంకా ఏం కావాలి? నువ్వు పరిపూర్ణంగా ఇంకా దేవునికి లోబడలేదా? దేవునికి ప్రార్థన చేయట్లేదా? అడుగు దేవుణ్ణి, ప్రభువా నా జీవితంలో ఇది నెరవేరాలి, నా బిడ్డలు మారాలి, వారు మంచి భవిష్యత్తు ఉండాలి, నీ సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, నా కుటుంబం బాగుండాలి, నీ కొరకు నేను అనేక ఆత్మల్ని సంపాదించాలి ప్రభువా అని దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేసి నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరాలంటే మూడు మాటలు చెప్పారు. చెప్పండి, మొదటి మాట ఏంటి? చెప్పండి, మొదటి మాట ఏంటి? మనము దేవుణ్ణి
వెదకాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరు నోరు తెరిచి చెప్పండి. దేవుని ఆలోచనలు మన జీవితంలో నెరవేరాలి. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాడు. మన ఇరుగు పొరుగు వారైతే కొంతమంది అయితే మనల్ని చూసి ఈర్ష్యపడతారు. మనం మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అమ్మో వాళ్ళు మంచిగా సుఖపడిపోతున్నారు, బాగా సంపాదించేసుకుంటున్నారని మనల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. నువ్వు బాగా చదువుతున్నావు అనుకోండి, నిన్ను చూసి తోటి విద్యార్థులు ఈర్ష్యపడతారు. నువ్వు బాగా సంపాదిస్తున్నావు అంటే నిన్ను చూసి నీ తోటి వారు ఈర్ష్యపడతారు. నువ్వు బాగా ఆత్మీయతలు ఎదుగుతుంటే సంఘంలో నిన్ను చూసి వేరే విశ్వాసులు ఈర్ష్యపడతారు. కానీ దేవుడు మాత్రము నువ్వు ఎదుగుతుంటే ఈర్ష్యపడే దేవుడు కాదంట. ఆయన ఇంకా నువ్వు ఎదగాలని కోరుకునే దేవుడు అంట. మరి అటువంటి ఆశ ఉన్న దేవుడు, ఆ ఆశ మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెదకాలి. హల్లెలూయా చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పండి. టిఫిన్ చేశారా? అందరూ టిఫిన్ చేశారా? నేను నిన్న మధ్యాహ్నం తిన్నా, ఇప్పటి వరకు ఏమీ తినలేదు నేను. మరి నేను కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను కదా. మీరు టిఫిన్ చేశారు కదా, కొంచెం గట్టిగా చెప్పండి. మొట్టమొదటిగా ఏం చేయాలి? ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. వెతికిన తర్వాత ఏం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆయనని వేడుకోవాలి. ఆయన వెతకాలి, ఆయన యొద్దకు రావాలి, ఆయనని వేడుకోవాలి. నువ్వు ఈ 3 పనులు కనుక పర్ఫెక్ట్గా చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు అనుకున్న కార్యం నీ జీవితంలో నెరవేరకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. హల్లెలూయా. వచ్చేసాను కదా, నేను ప్రతి ఆదివారం వచ్చేస్తున్నాను అమ్మగారు, కూర్చుంటున్నాను, మీరు చెప్పే వాక్యం వింటున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే కాదు. దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో, దుష్ట మార్గాల్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. దుష్టుల అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి. యథార్థమైన జీవితం జీవించాలి, నీతిగా జీవించాలి. నీ నోరు నీ కంట్రోల్లో ఉండాలి, నీ నాలుక నీ కంట్రోల్లో ఉండాలి, నీ ఆలోచన నీ కంట్రోల్లో ఉండాలి, నీ నడక నీ కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి యథార్థంగా జీవిస్తే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. అంతేగాని మనం ఎలాంటి కోతిలాగా ఉండకూడదు, అక్కడొక గంతు ఇక్కడొక గంతు వేసే విధంగా ఉండకూడదు. ఈరోజేమో మందిరంకి వచ్చి రేపు మందిరం అనేసి ఇంకో చోటకి వెళ్ళి అలా కోతిలాగా గంతులు వేయకూడదు. కోతి ఏం చేస్తుంది చెప్పండి? ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి దూకుతా గంతులు వేస్తూ ఉంటుంది. కోతిలాగా ఉండకూడదంట. మనం ఎలాగ ఉండాలి? దేవుని బిడ్డలాగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలాగా మనము దేవునికి విశ్వాసంగా జీవించాలి. కోతిలాగా గంతులు వేస్తే అపవాదంట తిరుగుతూ ఉంటుందంట లోకమంతా. దానికి ఏం చేయాలో తెలియక ఎవరు ఖాళీగా దొరుకుతారా అని తిరుగుతూ ఉంటుందంట. ఎవరి హృదయం ఖాళీగా ఉందా వారి హృదయంలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెడదామా, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడదామా, తల్లిదండ్రుల మధ్య చిచ్చు పెడదామా, మరి కుమారులకి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడదామా, ఏ విధంగా కుటుంబంలో చిచ్చు పెట్టి ఏ విధంగా కుటుంబంలో దేవుని దూరం చేద్దామా, మందిరానికి దూరం చేద్దామని ఆ అపవాది తిరుగుతూ ఉంటారంట. తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు కనుక అపవాది తిరుగుతా మరి ఇక్కడికి వచ్చింది అనుకో, ఈ బిడ్డ ప్రార్థన చేసుకుంటుంది అనుకో, అదేం చేస్తుంది? అమ్మో వీళ్ళు చాలా ప్రార్థన పరులు, ఇక్కడ మన పప్పులు ఉడకోలే అని చెప్పేసి అలా వెళ్ళిపోతుందంట. అక్కడ కూడా ప్రార్థన చేస్తా వాక్యం చదువుతూ ఉంటే, అమ్మో వీళ్ళు చాలా యేసయ్య మహిమ మందిరికి వచ్చే బిడ్డలందరూ చాలా భక్తి పరులు, వీళ్ళ దగ్గర ఎప్పుడు వాక్యము ప్రార్థన ఉంటుంది, వీళ్ళ దగ్గర మన పప్పులు ఉడకొని అలా వెళ్తూ ఉంటుందంట. ఎవరైనా సరే మరి కోతిలాగా గంతులు వేస్తూ ఉన్నారనుకోండి, ఒకరోజు మందిరమని, ఒకరోజు ఊరని, ఒకరోజు ట్రిప్పులని నువ్వు తిరుగుతా ఉన్నావు అనుకో, అప్పుడంటే అపవాది ఏం చేస్తుంది? ఆహా ఈ లేవులో నా బడి పిల్లలే, వీళ్ళు యేసయ్య మహిమ మందిరం బడి పిల్లలు కాదు, నా బడి పిల్లలే, వీళ్ళ దగ్గర నేను సులువుగా చిచ్చులు పెట్టొచ్చు, సులువుగా తగాదాలు పెట్టొచ్చు, వీళ్ళని సులువుగా దేవునికి దూరం చేయొచ్చు, వీళ్ళని సులువుగా పాపంలో పడవేయచ్చు అని అది వచ్చి నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంటుందంట. హల్లెలూయా. అదొక్కటే కూర్చోదంటండి, ఇంకా 7 దెయ్యాలను తీసుకొస్తుందంట. 7 దెయ్యాలను, ఒక దెయ్యం ఉంటేనే ఎంతో కష్టం. నేను మొన్న శుక్రవారం కూడా ఇదే మాట చెప్పాను. లూకా సువార్త 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల్లో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అదంట
ఒక్కసారి మన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దానికి తిరుగుతూ ఉంటుందంట. ఎక్కడ ప్లేస్ లేకపోతే మరలా తిరిగి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కనుక నీ హృదయంలో దేవుని నింపుకొని ఉంటే అది మరలా వెళ్ళిపోతుంది. ఒకవేళ దేవుని నింపుకోకుండా నువ్వు కోతిలాగా గంతులు వేస్తూ ఉంటే అది వెళ్ళంట రండి రండి అని ఇంకొక 4-7 దిక్కుల నుంచి 7 దెయ్యాలను పిలుచుకొచ్చి నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంటుందంట. నువ్వు అనుకుంటావు ఒకప్పుడు నా జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు, ఒకప్పుడు నేను అనుకున్నవన్నీ జరిగాయి, ఒకప్పుడు నాకు మంచిగా పని ఉండేది, ఒకప్పుడు నేను మంచిగా సమృద్ధి ఉండేది, నా వ్యాపారం అభివృద్ధిలో ఉండేది, నేను అనుకున్న కార్యాలన్నీ జరిగాయి, నేను మంచిగా ఆరోగ్యంగా ఉండేవాడిని, నా బిడ్డలు బాగా చదివేవాళ్ళు, నా బిడ్డలు మంచిగా నా మాట వినేవాళ్ళు, మా కుటుంబంలో అసలు సమస్యలే ఉండేవే కాదు. కానీ ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయి? నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, దేవుని సన్నిధికి వెళుతున్నాను, అయినా సరే నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి నువ్వు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. నువ్వు ఒకప్పుడు ఒక్క దెయ్యంతోనే పోరాటం చేశావు. దేవుని సన్నిధికి వచ్చిన అతని హృదయాన్ని కడుక్కున్న తర్వాత ఆ కడిగిన హృదయంలో నువ్వు ఎవరిని పెట్టలేదు, దేవుని పెట్టలేదు. దేవుని పెట్టకుండా ఏం చేస్తున్నావు? కోతిలాగా గంతులు వేస్తూ ఉన్నావు. అప్పుడు అలా తిరుగుతున్నప్పుడు అపవాది ఏం చేస్తుంది? నీ హృదయం ఖాళీగా ఉందని దాంతోపాటు 7 దెయ్యాలు తీసుకొచ్చి పెట్టిందంట. ఆ 7 దెయ్యాలు ఉండటం వల్లనే నీ జీవితంలో నువ్వు అనుకున్న కార్యాలు జరగట్లేదు. నువ్వు దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నావు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, అనేక సార్లు ప్రభు బలకు నువ్వు దూరం అయిపోతున్నావు. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలంటే మనము దేవుని వెదకే వారిగా ఉండాలి, ఆయన యొద్దకు వచ్చేవారిగా ఉండాలి, ఆయన సన్నిధిలో కన్నీటితో ఆయనకి మొరపెట్టేవారిగా ఉండాలి. ఆ విధంగా నువ్వు గనక జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. ఆయన తలంపులు నీ జీవితంలో నెరవేరుస్తారు. నువ్వు అనుకున్న ఆలోచనలు కాదు. నువ్వు అనుకుంటావు నా జీవితం ఇంతే, నా జీవితంలో ఏమి కాదు, ఇంకంతే, నేను ఎందుకు పనికిరాను, నేను ఏ పని చేయడానికి నాకు అర్హత లేదు అనుకుంటావు. కానీ దేవుని తలంపులు ఆ విధంగా కాదు. అర్హత లేని నిన్ను ఒక అర్హుడుగా అర్హురాలిగా నిలబెడతాడు. విలువలేని నిన్ను ఒక విలువైన జనాంగంగా నిన్ను మారుస్తాడు. నీ ఇంట్లో నీకు విలువ లేదా, నీ ఊరిలో నీకు విలువ లేదా, నీ మందిరంలో నీకు విలువ లేదా, నువ్వు గనక దేవునికి ఇష్టడుగా జీవిస్తే, ఇష్టరాలుగా జీవిస్తే ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ఆయన వెనుకలు ఆలకించిన కాక అందరము లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అడగండి, పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి. అయ్యా ఇప్పటి వరకు నా ప్రభా నాయన నేను ఇదిగో నా ప్రభా నామకార్థంగా నా ప్రభా నీ సన్నిధికి వస్తూ వెళుతూ ఉన్నాను నా ప్రభా. అడగండి పరిశుద్ధాత్మ దేవుడిని, కన్నీటితో ఆయన అడగండి. హన్న ఏ విధంగా అయితే కన్నీటితో ఆయన పాదాల చింత మూలుగులతో మరి తన కష్టాన్ని తన కన్నీటిని దేవుని యొద్ద దారపోసిందో, నీవు కూడా మరి ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో ఆయన సన్నిధిలో నీకేదైతే సమస్య ఉందో ఆ సమస్యను ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థించు. అవును ప్రభా నాయన, నా జీవితంలో అనేక అద్భుతాలు చేసావు నా ప్రభా, అనేక ఆశ్చర్యకార్యాలు చేసావు నా ప్రభా నాయన. అయినా తండ్రి ప్రభా ఇదిగో నా ప్రభా నా జీవితంలో నేను ప్రభా నిన్ను చూడలేకపోతున్నా ప్రభా నాయన. అయ్యా తండ్రి నీ సన్నిధికి నేను దూరం అయిపోతున్నా ప్రభా, నన్ను క్షమించిన ప్రభా. నీ ఆశలు నా ప్రభా నాయన, నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చిన ప్రభా నాయన. నేనైతే నా ప్రభా ఈ లోకానుసారంగా ఆలోచిస్తున్నా ప్రభా, ఈ లోకానుసారమైన ఆశలను చేస్తున్నా నా ప్రభా నాయన. అయ్యా కానీ నా ప్రభా నీ ఆలోచన నా పట్ల ఉన్నతంగా ఉన్నాయి నా ప్రభా, నీ ఆలోచన నా పట్ల గొప్పగా ఉన్నాయి నా ప్రభా. అయ్యా నీ తలంపులు నా పట్ల ఉన్నతంగా ఉన్నాయి యేసయ్యా. అయ్యా నీ ఆలోచన నా జీవితంలో నెరవేరాలి యేసయ్యా. అయ్యా నా జీవితంలో నీ తలంపులు నెరవేరాలి ప్రభా. అయ్యా మనుషుల జోక్యం నా జీవితంలో వద్దు యేసయ్యా, నీ జోక్యం కావాలి యేసయ్యా. ఇప్పుడు వరకు నా జీవితాన్ని మనుషులకు అప్పగించాను నా ప్రభా, లోకానికి అప్పగించాను నా ప్రభా. ఇదిగో నా ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభా నా మనస్సుని నా ప్రభా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా నా ప్రభా నాయన. అయ్యా నీ ఆలోచన నాలో నెరవేర్చు నా ప్రభా, నా జీవితంలో నెరవేర్చి యేసయ్యా అని అడగండి పరిశుద్ధాత్మ దేవుని. అయ్యా తండ్రి నిన్ను ఎదికే వారిగా నుంచండి నా ప్రభా నాయన. అయ్యా నైనా యెహోవా దొరకు కాలం మంది వెదకమన్నావు ప్రభా.
అయ్యా నిన్ను వెతికే కృపను నాకు దయచేయండి నా ప్రభా. వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతికినట్లు నీ వెతకమన్నావు ప్రభా. నైనా నేనైతే నా ప్రభా ఇదిగో శుక్రవారాలు ఆదివారాలు నిన్ను వెతుకుతున్నాను నా ప్రభా. నిత్యము నిన్ను వెతికే బిడ్డగా నేను ఉండలేకపోతున్నాను యేసయ్యా. అయ్యా నన్ను క్షమించి యేసయ్యా. అయ్యా నిన్ను వెతికే కృపను నాకు దయచేయి నా ప్రభా. నైనా నిత్యము నిన్ను వెతకాలి యేసయ్యా. నీకే వందనాలు యేసయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి. అయ్యా నిన్ను వెతికే కృపను దయచేయండి నా ప్రభా. నైనా ఈ సన్నిధికి వచ్చే కృప నాకు దయచేయండి నా ప్రభా. అయ్యా నైనా నీ సన్నిధికి రాలేకపోతున్నాను నా ప్రభా. నైనా అయ్యా నీ సన్నిధికి నేను దూరం అయిపోతున్నాను నా ప్రభా. నన్ను క్షమించేసయ్యా. అయ్యా ఈ రోజు నుంచి నీ సన్నిధికి నేను రావాలి నా ప్రభా. నైనా అయ్యా నీతో కలిసి నేను సహవాసం చేయాలి నా ప్రభా. నైనా అయ్యా తండ్రి నా మార్గాలు సరళం చేయండి నా ప్రభా అని అడగండి పరిశుద్ధాత్మ దేవుని. నీ కుటుంబంలో ఎవరైనా మందిరానికి రావట్లేదా, మరలా దేవునికి దూరం అయిపోయి లోకానుసారంగా లోకంలో పడిపోతున్నారా, వారి కొరకు ప్రార్థించు. అయ్యా నీ సన్నిధికి రావాలి నా ప్రభా, నిన్ను వెతకాలి ప్రభా అని దేవుని అడుగు. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు స్తోత్రాలు ఇస్తాయా. అయ్యా నీ సన్నిధికి వచ్చిన మేము నా ప్రభానైనా విని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు నా ప్రభానైనా. అయ్యా వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకొని నా ప్రభానైనా అయ్యా కన్నీటితో నిన్ను అడిగే కృపను మాకు దయచేయండి నా ప్రభా. నీకు మొరపెట్టే కృపను మాకు దయచేయండి యేసయ్యా. ఇదిగో నా ప్రభ మగ్దలేని మరియ నా ప్రభనైనా కన్నీటితో ప్రార్థన నీ పాదాలు కడిగినప్పుడు నా ప్రభా, తల వెంట్రుకలతో నీ పాదాలు తుడిచినప్పుడు నా ప్రభా ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడి ఉన్నాయినా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభు మధ్యాహ్న సమయంలో నిన్ను కోచాడుతున్నా ప్రభా, నీకు మొర పెడుతున్నా ప్రభానైనా. అయ్యా నా జీవితంలో నా ప్రభా నేను కార్యం చేయండి నా ప్రభా. నేను తెలిసి తెలియక చేస్తా ప్రతి నా ప్రభానైనా పాపం నుంచి విడుదల దయచేయండి ఇస్తయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు స్తోత్రాలు ఇస్తయ్యా. అయ్యా తండ్రి నిన్ను వెదిగే కృప నాకు దయచేయండి ప్రభా. నీ యొద్దకు వచ్చే కృపను దయచేయండి నా ప్రభా. నీకు మొరపెట్టే కృప నాకు దయచేయండి నా ప్రభా. అయ్యా నీ ఆశ్చర్య కార్యాలు నిన్ను చూడాలి నా ప్రభా. నీ తలంపులు నీ ఆలోచన జీవితంలో నిన్ను చూడాలి యేసయ్యా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ఇస్తాయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనములు స్తోత్రములు ఇస్తాయా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి నా ప్రభా. మంచి నేలలో పడే విత్తనములాగా ప్రతి బిడ్డ జీవితంలో నెరవేరాలి నా ప్రభానైనా, ఫలించి అభివృద్ధి పొందాలి నా ప్రభానైనా. అయ్యా ఇదిగో విని విడిచిపెట్టేవారు కాకుండా నా ప్రభా వాక్యానుసరంగా నడుచుకొని నా ప్రభనైనా ఇదిగో నా ప్రభ రాకడ సమయంలో నా ప్రభ ఎత్తబడే వారి గుంపులో ఉండడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి.